మళ్ళీ కానీ గుండు ఈవిడ చేసుకున్న మాట్లాడే వాళ్ళని ఇంకొకలాగా మాట్లాడడం. ఎందుకంటే ఆయన సనాతన ధర్మంలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఆయన భార్యకి గుండు కొట్టించాడు అని చెప్పేసి ఇంత నీచంగా మాట్లాడడమా? ఏంటి ఒక అమ్మాయి, ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళ గురించి అలా మాట్లాడొచ్చా? ఎంత నీచంగా తల్లి ఆడంగే తల్లి విధవల్లాగా బాధ తెలిసిన చేస్తున్నారు. వాళ్ళైతే అట్లాంటి మాటలు మాట్లాడరండి. తల్లి బాధ తెలిసిన వాళ్ళైతే అట్లాంటి మాటలు మాట్లాడరు. మరి రోజా ఏ విధంగా ఆ బిడ్డల్ని కనుక్కుంది, పెంచుకుంది, ఆవిడ యొక్క మాతృత్వం ఎలా కొనసాగింది ఇన్నాళ్ళు, వాళ్ళ పిల్లలకు గనక ఇట్లాంటి పరిస్థితి గనక వస్తే ఆవిడ యొక్క మానసిక పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకొని దాని తర్వాత మనం స్టేట్మెంట్ ఇవ్వాలి. అది రోజా విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను. రైట్. ఒక తల్లి హోదాలో అన్నా లెజినోవా గారు పెట్టుకున్నటువంటి ఆ మొక్కును తీర్చుకోవడం అనే అంశాన్ని రోజా కూతురుకి లేదంటే ఇంకెవరికన్నా గనక అట్లాంటి సమస్య వస్తే మరి రోజా ఎలా రెస్పాండ్ అయిద్దో మనం ఊహించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నిజంగానే తప్పు చేస్తేనే ఇట్లా జరిగింది అని చెప్పేసి మనం గనక భావించాల్సి గనక వస్తే అదే రోజాని క్వశ్చన్ చేస్తున్నాను. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ల్యాండ్ మైన్ పేలితే దాని నుంచి అంత పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి బాబు చిన్న బాబు అంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా హ్మ్. బయటపడ్డారు. అంటే హ్మ్. వాళ్ళు మంచి చేశారు కాబట్టి వాళ్ళని వెంకన్న తోడుండి కాపాడాడని చెప్పేసి మేము బలంగా వాళ్ళని నమ్ముతున్నాం. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అలా చనిపోయాడు అన్ఎక్స్పెక్టెడ్ గా? హ్మ్. ఆ 7 కొండలొద్దు 2 కొండలు చాలు మిగతా 5 కొండలు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటది అని చెప్పేసి చెప్పినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు హెలికాప్టర్ మరణం అంత దారుణమైన స్థితిలో జరిగింది? తిరుపతి కొండ మీద అన్ని మత ప్రార్థనాలయాలను కట్టాలని చూసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు మహామేతగా ప్రజల్లో పేరున్న అంత దారుణమైనటువంటి మరణాన్ని పొందాడు? ఇవన్నీ ఒకసారి మీరు గనక ఆలోచించుకుంటే రోజా ఎస్. ఇంకొకరు మాట్లాడరు. ఫస్ట్ విషయం మొదటిది మనం మనుషులు అన్న విషయం మర్చిపోకూడదు. రాజకీయాలు, పార్టీలు, రాజకీయ అధికారాలు, ప్రతిపక్షాలు ఇవన్నీ తర్వాత ఫస్ట్ మనం మహిళలవి, మనుషులవి అన్న విషయాన్ని గమనించుకోవాలి. మొదట ఇది గుర్తుపెట్టుకోవాలి. రోజా అనేటువంటి ఒక వ్యక్తి ఇంకొక మాట నింది ఆవిడ నిన్న, ఆడంగిల్లాగా అంట. హ్మ్. ఆడంగిల్లాగా అంటే ఆవిడ దృష్టిలో ఏంటి అర్థం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రోజా ఆడదు కాదా? ఆడంగిలు అంటే ఒక చీప్ పదమా? మగవాళ్ళతో సరి సమానంగా అంతరిక్షంలో కూడా వెళుతున్నటువంటి మహిళలు ఈ రోజు ఉంటే, మగవాళ్ళతో పాటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా చేస్తున్నటువంటి మహిళలు ఈ హ్మ్. రోజు ఉంటే, హ్మ్. మగవాళ్ళతో పాటు పొలాలు దున్నుతున్న మహిళలు ఈ రోజు ఉంటే, మగవాళ్ళతో పాటు అన్ని రంగాల్లో రైళ్లు నడిపే దగ్గర నుంచి, విమానాలు నడిపే దగ్గర నుంచి, ఓడలు నడిపే దగ్గర నుంచి ప్రతి రంగంలో ఈక్వల్ గా పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్న ఈ రోజుల్లో ఒక మహిళా నాయకురాలు ఆడంగి అనే పదాన్ని అంత చిన్న చూపుతోటి, చీత్కార మనస్తత్వంతో వాడటం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళింట్లో సెల్వమణి గారు అట్లాంటి రోల్ పోషిస్తున్నారు, ఆడంగి రోల్ ని ఈవిడ ఇలాగ రోడ్డు మీదకి వదిలేసి నోటికి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించడానికి సపోర్ట్ చేస్తూ ఆయన ఆ పాత్రను పోషిస్తున్నాడు అని చెప్పేసి ఆడంగి అనే పదాన్ని అంత తక్కువగా చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి రోజాకి? హ్మ్. రోజా ఎవరిననింది? కూటమిలో ఉన్న నాయకులనిందా? ఇంట్లో ఉన్న వాళ్ళ భర్తననిందా? ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడుతుంది రోజా? మేమందరం ధైర్యంగా మగవాళ్ళతో సమానంగా పోటీగా పనిచేస్తూ ఉన్నాం మేము. అవును. అట్లాంటప్పుడు ఆడంగి అనే పదం అంత చీప్ గా ఒక ఆడది వాడటం ఏంటి? అదే నువ్వు కదా! ఆడదానివా అలా లేకపోతే మాట్లాడడం 13 కరెక్ట్ కాదు రకాలా? కదా! రైట్. అసలు అయితే రోజా అనే వ్యక్తి ఆడదా లేదా ఇంకొక జెండరా? మాకు అర్థం కావట్లే ఇప్పుడు. ఆవిడ బిహేవియర్ నిన్న మాట్లాడేటువంటి తీరు చూస్తే మీరు క్లియర్ గా మరి ముందు రోజు నైట్ కన్సంప్షన్ ఏమైనా తెల్లారిన తర్వాత దిగలేదా? లేదంటే ఆ రోజు ఎండకి వడదెబ్బ తగిలిద్దని చెప్పేసి మేమందరం వాటర్ తాగి ధర్నాలకు కూర్చునే వాళ్ళం. ఆవిడేమో ఇంకొక టైప్ ఆఫ్ డ్రింక్ తీసుకొని వచ్చి కూర్చుందా మాకు తెలియలేదు కానివ్వండి. కంప్లీట్ గా ఆవిడ మాట్లాడిన తీరు, ఆవిడ బాడీ లాంగ్వేజ్, ఆవిడ టచ్అప్ 24 కూర్చున్నంత సేపు టచ్అప్ చేసుకుంటానే ఉంది మరి మొత్తానికి. అంటే అసలు ఆవిడ క్యారెక్టర్ ఏంటి అసలు రాజకీయాల్లో? ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది హ్మ్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకి, మాలాంటి వాళ్ళకి? ఆవిడ చూసి మేము ఏమి నేర్చుకోవాలి ఇవాళ?